దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో యేసయ్యతో సహవాస పరిచర్యున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. పిల్లారా, యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును. ఆమేన్, హల్లెలూయా. పిల్లారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక సత్యాన్ని గమనించండి. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఇంచుతారో వారు సురక్షితముగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. పిల్లారా, దేవుడున్నాడు. నా ప్రతి పరిస్థితిని, కష్టాన్ని, శ్రమను, ఇబ్బందిని, అవమానాల, నిందల్ని సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో మన జీవితాల్లో కనుమరుగైనవి ఏవీ ఉండదు. సమస్తము తేట తెల్లంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచు. పిల్లరా, నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున సురక్షితముగా దేవుడు కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, బిడ్డలు బాగుంటారు, నీ ఆరోగ్యం బాగుంటుంది. నీవు చేసే ప్రతి పనిలో దేవుని హస్తము తోడుగా ఉండి ఉన్నతంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. అధైర్యపడవాకు, భీతిని, భయాన్ని రానివాకు. దేవుని మీద గట్టి నమ్మకం ఉంచు. ఎందుకనంటే ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు సురక్షితముగా కాపాడతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకముగా మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మనకు కలిగిన సమస్తాన్ని ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున భద్రపరచు సర్వశక్తి కలిగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిని సిద్ధం చేసుకుంటూ ప్రార్థనతో దినచర్యల్ని ప్రారంభిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతూ ఉన్నారో వారిని సురక్షితముగా కాపాడు దేవుడు నీవే కదా నాన్న. ఇదిగో నీ యందు నమ్మకం ఉంచి తమ దినచర్యల్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తున్న నీ బిడ్డలతో మీ సన్నిధిని తోడుగా ఉంచి ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున భద్రపరిచి ఏ శోధనలో ప్రవేశించకుండా కాపాడండి. మంచి ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని ప్రభువా బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. కష్టములో, శ్రమల్లో, ఇబ్బందుల్లో కృంగిపోకుండా ధైర్యముతో తండ్రి నీవున్నావనే నమ్మకంతో అయ్యా బిడ్డలు అడుగులు ముందుకు వేయటానికి సహాయం చేయండి. నీ బిడ్డల యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మహిమగిరిన కార్యాలు జరిగించండి. ఆర్థికంగా ఏ బిడ్డలు చితికిపోతున్నారు, నలిగిపోతున్నారు, పరమ నుండి నీ మహిమను కనపరిచి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, నీవు గొప్ప కార్యాలు మా జీవితాలు ఎన్నో చేశారు. ఇక మీదట కూడా మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను. ఇదిగో నీ కాపుదల భద్రత అనుగ్రహించి క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామలో అగ్ని కంచి వేస్తున్నాను. ఆరోగ్యకరమైన మీ కృప కాపుదలనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించమని, ఏ ఒక్కరే శోధన ప్రవేశించకుండా కాపాడమని, అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని, ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చేస్తూ అయ్యా మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరము దైవ ప్రసన్నత మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, యేసయ్యతో సహవాసపరిచిన ప్రతి కుటుంబానికి
సదాకాలము తోడుగా నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థనతో దినచర్యలు ప్రారంభించండి. దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.